ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, మనం ఈరోజు వివాహం గురించి తెలుసుకోబోతున్నాం. వివాహం మన భారతదేశంలో చాలా రకాల మతాలు ఉన్నాయి, చాలా రకాల కులాలు ఉన్నాయి, చాలా రకాల వ్యక్తులు ఉన్నారు. మన భారతదేశంలో ఎన్ని రకాల భాషలు ఉన్నాయో, ఎన్ని రకాల మతాలు ఉన్నాయో, ఎన్ని రకాల జాతులు ఉన్నాయో చాలామందికి కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే అఫీషియల్గా మనకున్న లాంగ్వేజెస్ కానీ మనకున్న జాతులు కానీ తెలిసింది చాలా తక్కువ. మీరు ఏదైనా అడవి ప్రాంతంలోకి వెళ్ళారనుకోండి, ఆ అడవి ప్రాంతంలో కొన్ని కొండలు ఉంటాయి. అక్కడ కోయ జాతి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అసలు ఆధార్ కార్డే లేదు, వాళ్ళు అసలు గవర్నమెంట్ లెక్కలో లేరు, వాళ్ళకి ఓటర్ ఐడి కూడా లేదు, వాళ్ళు ఓట్లు కూడా వేయరు. ఈ కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు ఒక సపరేట్ భాష ఉంటుంది. ఆ కోయ జాతి వాళ్ళలోనే సపరేట్ కులాలు ఉంటాయి, ఆ కోయ జాతి వాళ్ళలోనే మళ్ళీ సపరేట్ మతాలు ఉంటాయి. అన్నీ హిందూ మతం కాదు. కొంతమంది ఒక చెట్టును పూజిస్తే ఇంకొకళ్ళు ఒక రాయిని పూజ చేస్తారు. ఒక్కొక్క రకంలో, ఒక్కొక్క తెగలో, ఒక్కొక్క భాషలో చాలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. మన భారతదేశంలో ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో రకాల జాతులు, ఎన్నో రకాల ప్రజలు ఉన్నారు. అయితే వివాహ వ్యవస్థ ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాగుంటుంది. ఇప్పుడు మనము మన భారతదేశంలో ముఖ్యమైన వ్యక్తులు హిందూ మతం వాళ్ళు, ఇస్లాం మతం వాళ్ళు, క్రిస్టియన్ మతం వాళ్ళు, ఇంకా హేతువాదులు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వివాహ వ్యవస్థ ఉంది. అందరి వివాహాలు ఒకలాగుండవు. కొంతమంది హేతువాదులు అసలు దేవుడు లేడు అంటారు. అలాంటి వాళ్ళు గుళ్ళోనో, మసీదులోనో, చర్చిలోనో వాళ్ళు వివాహం చేసుకోరు. కొంతమంది అయితే అంబేద్కర్ స్టాచ్యూ ముందు వివాహం చేసుకుంటారు. అంటే వివాహ వ్యవస్థ చాలా డిఫరెంట్గా ఉండిద్ది. మన భారతదేశంలో చట్టం, లా అందరికీ ఒకేలాగా ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండిద్ది. హిందూస్కి హిందూ మ్యారేజ్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఇస్లాం మతస్థులకి ద ముస్లిం మ్యారేజ్ యాక్ట్ అని ఒకటి ఉంది. క్రిస్టియన్స్కి ద క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఇంకోటి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అని ఉంది. అంటే వివాహం జరిగేటప్పుడు ఒక క్రైస్తవుడు అలాగే హిందూ మతానికి సంబంధించిన ఆమెని పెళ్లి చేసుకోకూడదు. చర్చిలో పెళ్లి చేసుకోవాలనుకోండి, ఇద్దరు క్రిస్టియన్స్ అయి ఉండాలి. వరుడు వధువు ఇద్దరు క్రిస్టియన్స్ అయితేనే చర్చిలో పెళ్లి చేస్తారు. గుడిలో, టెంపుల్లో పెళ్లి చేయాలనుకోండి, ఇద్దరు హిందూస్ అయి ఉండాలి. అలా కాకుండా ఒకళ్ళు హిందూ ఒకళ్ళు క్రిస్టియన్ అనుకోండి, టెంపుల్లో పెళ్లి చేయరు. అలాగే మసీదులో, మాస్కులో పెళ్లి చేయాలనుకోండి, ఇద్దరు ముస్లిమ్స్ అయి ఉండాలి. వరుడు వధువు ఇద్దరు ముస్లిమ్స్ అయి ఉండాలి. అలా కాదు, ఒక హిందూ ఒక ముస్లిం, లేదా ఒక ముస్లిం ఒక క్రిస్టియన్, ఇలా వాళ్ళ యొక్క మతాలు పక్కన పెట్టి పెళ్లి చేసుకోవాలనుకోండి, వాళ్ళకి ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లి చేస్తారు రిజిస్టర్ ఆఫీస్లో. ఎందుకు ఒక్కొక్క మతానికి ఒక్కొక్క మ్యారేజ్ యాక్ట్ ఉంది అని అంటే, వివాహం జరగటం బాగానే జరిగిద్ది, వివాహం చేసుకున్న వాళ్ళు కొద్ది రోజులు బాగానే ఉంటారు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళు డివోర్స్ తీసుకోవాలనుకుంటారు, విడాకులు తీసుకోవాలనుకుంటారు. అప్పుడు కోర్టుకి వెళ్తారు.
కోర్టులో న్యాయమైన తీర్పు తీర్చాలి. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ఆచారం ఉండిద్ది. వాళ్ళ ఆచారం ప్రకారము వాళ్ళ వివాహం జరిగినప్పుడు వాళ్ళ మతానికి సంబంధించిన చట్ట ప్రకారము వాళ్ళకి డివోర్స్ ఇస్తారు. ఇప్పుడు ఇద్దరు హిందువులు పెళ్లి చేసుకున్నారు. వధువు వరుడు హిందువే అనుకోండి. వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ వచ్చింది పెళ్ళైన నెల రోజులకి. అప్పుడు వాళ్ళు డివోర్స్ తీసుకోవాలనుకున్నారు. కోర్టుకు వెళ్ళారు అనుకోండి. కోర్టు ఏం చెప్పిద్దంటే, మీరు హిందువులు, మీకు హిందూ మ్యారేజ్ యాక్ట్ అని ఒకటి ఉంది, చట్టం ఉంది. దాని ప్రకారం మీరు 2 సంవత్సరాలు కలిసి ఉండాలి, ఆ తర్వాతే మీకు డివోర్స్ వచ్చింది అని చెప్తారు. అదే ఇద్దరు క్రైస్తవులు, వరుడు వధువు ఇద్దరు క్రైస్తవులే, వాళ్ళకి పెళ్ళైన 2వ నెలలోనే డివోర్స్ తీసుకోవాలనుకున్నారు, విడాకులు తీసుకోవాలనుకున్నారు. కోర్టుకు వెళ్ళారు అనుకోండి. కోర్టు చెప్తుంది, మీరు క్రైస్తవులు, మీకు ద క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఉంది, దీని ప్రకారం మీరు సంవత్సరం పాటు కలిసి ఉండాలి అని అంటారు. హిందూ మ్యారేజ్ యాక్ట్లోనేమో 2 సంవత్సరాలు, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్లోనేమో 1 సంవత్సరం కలిసి ఉండాలి, ఆ తర్వాతే వాళ్ళకి డివోర్స్ ఇస్తారు. అదే ముస్లిం అనుకోండి, వాళ్ళ మతం ప్రకారం వాళ్ళు వివాహం చేసుకుంటే పెళ్ళైన 10వ రోజే ఆ వ్యక్తి వాళ్ళిద్దరి మధ్య భేదాలు వచ్చినాయి అనుకోండి, డివోర్స్ తీసుకోవాలి అని అనుకుంటే అతనేమి కోర్టుకు వెళ్ళి నిలబడ్డావు. వాళ్ళేమి 2 సంవత్సరాలు సంవత్సరం కలిసి ఉండాల్సిన అవసరం లేదు. హిందువుల్లాగా క్రిస్టియన్స్ లాగా ఆ పెండ్లి కుమారుడు, ఆ వరుడు ఆ పెండ్లి కుమార్తె ఎదుట నిలబడి తలాక్ 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 అని 3 సార్లు అని వెళ్ళిపోతాడు. అంతే డివోర్స్ అయిపోయినట్టే. ఇక ఆమెతో 10 సంవత్సరాలు కలిసి ఉండినా 10 మంది పిల్లలను కనినా ఏమి ఇంకా డిస్కషన్ ఉండదు. తలాక్ 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 అంటే ఆ అమ్మాయికి ఇతనికి ఇక డివోర్స్ అయిపోయినట్లే. మన భారతదేశానికి ప్రధానమంత్రి అయిన మోడీ ఏం చేశాడంటే, యూనిఫామ్ సివిల్ కోడ్ అని ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు. దాని అర్థం ఏంటంటే, మ్యారేజ్ ఏ మతం వాళ్ళు చేసుకున్నా, ఎలా చేసుకున్నా అందరికీ ఒకే విధంగా చట్టాన్ని అమలుపరచాలి అని అనుకుంటున్నారు. అదే యూనిఫామ్ సివిల్ కోడ్ అని. ఇప్పుడు ఒక హిందూ ఒక క్రిస్టియన్, లేదా ఒక ముస్లిం ఒక క్రిస్టియన్, లేదా ఒక ముస్లిం ఒక హిందూ పెళ్లి చేసుకున్నారనుకోండి, వాళ్ళకి ఏ చట్టం అమలు పరచాలి, ఏ చట్ట ప్రకారం వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, దాని ప్రకారంగా వాళ్ళకి డివోర్స్ ఇస్తారు. ఇప్పుడు ఒక హిందూ ఒక క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటే ఆ ఇద్దరిలో ఒకళ్ళకేమో మ్యారేజ్ నిలబెట్టుకోవాలని ఉండిద్ది, ఒకళ్ళకేమో ఈ మ్యారేజ్ తెంచేసుకోవాలి అని అనుకుంటారు. కోర్టుకు వెళ్ళారనుకోండి, ఒక వ్యక్తి క్రైస్తవుడిగా మారినందుకు ఇమ్మీడియట్గా కోర్టు వాళ్ళకి డివోర్స్ ఇచ్చేసింది. మతం మారితే చాలు డివోర్స్ వచ్చేస్తుంది. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, బైబిల్లో ఒక వివాహం జరగబోతుంది. ఈ వివాహము చాలా పవిత్రమైనది. హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటారు, వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. పరలోకంలో వివాహం జరగబోతుంది. ఇప్పుడు పరలోకంలో పుట్టిన వ్యక్తికి, పరలోకంలో పుట్టిన ఇంకొక వ్యక్తికి వివాహం జరిగిందనుకోండి, ప్రాబ్లం లేదు. భూమి మీద పుట్టిన వ్యక్తుల మధ్యలో వివాహం జరుగుతుంది అని అంటే, హిందువులైతే హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, ముస్లింలైతే ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ఉంది, క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఉంది, ఇతరులైతే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉంది. దాని ప్రకారం ఆ చట్ట ప్రకారం వివాహం జరిగింది, ప్రాబ్లం లేదు. ఏ ప్రాబ్లం వచ్చినా కోర్టుకు వెళ్తే వాళ్ళు ఎలాంటి వివాహం చేసుకున్నారో దాని ప్రకారంగా వాళ్ళకి తీర్పు వచ్చింది. హిందువులకైతే హిందువులకు వచ్చే తీర్పు వచ్చింది, ముస్లింలకైతే ముస్లింలకు వచ్చే తీర్పు వచ్చింది, క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్కి చట్ట ప్రకారం తీర్పు వచ్చింది. ఇక్కడ భూమి మీద ఇలా ఉంటుంది. అయితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో
6వ వచనం నుండి 10వ వచనం వరకే మనం ఒక వివాహాన్ని చూడబోతున్నాం. ఈ వివాహంలో ఉన్న ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఇది పరలోక సంబంధులైన ఇద్దరి మధ్య జరుగుతున్న వివాహం కాదు. ఒకళ్ళు పరలోకానికి సంబంధించిన వ్యక్తి, ఇంకొకళ్ళేమో భూమికి సంబంధించిన వ్యక్తి. వీళ్ళిద్దరి మధ్య వివాహం జరగబోతుంది. పరలోక సంబంధమైన ఒక వ్యక్తి భూ సంబంధమైన ఒక స్త్రీని పెళ్లి చేసుకోబోతున్నారు. భూమి మీద పుట్టి, భూమి మీద పెరిగి, భూమి మీద నుండి పరలోకం వెళ్ళిన తర్వాత ఆ స్త్రీని పరలోకంలో ఉన్న నివాసి, పరలోకం సంబంధమైన వ్యక్తి పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పుడు ఏ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏ విధంగా మ్యారేజ్ జరిగిద్ది? ఈరోజు దీని గురించే మనం తెలుసుకోబోతున్నాం. దేవుని బిడ్డ, బైబిల్లో ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి తమకు మనస్సు వచ్చిన వారిని వివాహము చేసుకొనిరి అని రాయబడింది. అంటే పరలోకంలో ఉన్న దేవుని దూతలు భూమి మీదకు వచ్చి భూమి మీద ఉన్న నరుల కుమార్తెలని పెళ్లి చేసుకున్నారు. పరలోకంలో ఉన్న దేవదూతల శరీరం వేరేగా ఉంటుంది, భూమి మీద ఉన్న మానవుల శరీరం వేరేగా ఉంటుంది. వాళ్ళ రూపం వేరు, భూమి మీద ఉన్న మనుషుల రూపం వేరు. పరలోకంలో ఉండాల్సిన దేవదూతలు పరలోకంలోనే ఉండాలి, కానీ భూమి మీదకి వచ్చి నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు. ఇది దేవునికి నచ్చలేదు. పరలోకంలో ఉండాల్సిన దేవదూతలు భూమి మీద ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకుని పిల్లలను కంటే ఆ పుట్టిన పిల్లలు నెఫీలీలు, అంటే ఒక్కొక్క వ్యక్తి 25 నుంచి 30 అడుగులు ఎత్తుంటాడు. ఒక్కొక్క వ్యక్తి రాక్షస జాతి వచ్చింది. ఆ జాతికి దేవుడు దాన్ని అంగీకరించలా. ఆ వివాహాలు దేవుడు అంగీకరించలా. అవి పరలోకంలో రిజిస్టర్ కాల. క్రాస్ బ్రీడింగ్ అనేది దేవునికి ఇష్టం లేదు. అది ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న వివాహం ఏంటి అని అంటే, పరలోకంలో ఉన్న దేవుని కుమారుడు భూమి మీద నుండి వస్తున్న కన్యకని వివాహం చేసుకోబోతున్నాడు. ఇది మరి ఎలా చెల్లిద్ది? ఈ వివాహం ఎంతవరకు ఘనమైంది? ఈరోజు ఈ విషయాలన్నీ మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం వరకు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు నేను చదువుతున్నాను. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువు నగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోనూ సహదాసుడను. దేవునికే నమస్కారము చేయము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని లోతుగా మనం అర్థం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నాయనా, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా.
భూమిని, ఆకాశాలని, సముద్రాలని, వాటిలో ఉన్న సమస్తాన్ని మీరు సృష్టించారు ప్రభువా. మీరు మా దేవుడై ఉన్నారు, మా సృష్టికర్తనైన యేసయ్యా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రాలు. ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా నాయనా నాకు మాకు ప్రత్యక్షత అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద లేరు. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? యేసు ప్రభు ఎవరో మనకు తెలియాలి అని అంటే రోమా పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చదవాలి. నేను ఒకసారి చదువుతాను. రోమా పత్రిక 9వ అధ్యాయము, రోమా పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. ఈ 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్ అని రాయబడింది. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? హూ ఈజ్ జీసస్? యేసు ఎవరు? యేసు ఎవరు అని అంటే ఆయన దేవుడు. బైబిల్ క్లియర్గా చెప్తుంది. రోమా పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. యేసు ఎవరు అని అంటే హీ ఈజ్ గాడ్. జీసస్ ఈజ్ గాడ్. అది బైబిల్ చెబుతుంది, నేను చెప్పట్లా. జీసస్ ఈజ్ గాడ్, దేవుడు. మరి ఆయన దేవుడైతే కొంతమంది ఆయన్ని మానవుడు అంటారు. ఎందుకు? బైబిల్ చెప్తుంది, ఆది యందు వాక్యం ఉండెను. యేసు ప్రభుకున్న పేరు వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఆయన లేకుండా కలిగినది ఏదియు కలగలేదు అని రాయబడింది. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు దేవుడు. మీకు కనిపించేది, మీకు కనిపించింది ఏదైనా, ఉన్నది, లేనిది, రాబోనది ఏదైనా అది ఆయన ద్వారే సృష్టింపబడింది. ఆయన లేడు అని అంటే సృష్టి లేదు. యేసు అని ఆయన లేడు అని అంటే సృష్టి లేదు. యేసు అని ఆయన ఎవరు అని అంటే ఆయన దేవుడు. భూమి ఆకాశాలు సృష్టింపబడక ముందు మీకు కనిపించేది, కనిపించింది అంటే దృశ్యమైనది, అదృశ్యమైనది సృష్టింపబడక ముందు జీసస్ ఈజ్ గాడ్. యేసు దేవుడు, అంతే. ఆయనకు ముందెవరు లేరు, ఆయన తర్వాతే ఎవరు లేరు. జీసస్ ఈజ్ గాడ్. ఆయన నిరంతరము దేవుడై ఉన్నాడు, సర్వాధికారి అయి ఉన్న దేవుడై ఉన్నాడు. అంతే. ఇక అందులో డౌట్ లేదు. ఆ దేవుడు ఏం చేశాడు? ఆ దేవుడు ఈ భూమి మీద కన్యక గర్భంలో ప్రవేశించి 9 నెలలు కన్యక గర్భంలో ఉండి, ఆ కన్యక గర్భంలో నుండి ఆమె మాంసాన్ని, ఆమె ఎముకల్ని, ఆమె రక్తాన్ని ఉపయోగించుకుని గర్భంలో తనకు ఒక రూపాన్ని చేసుకుని గర్భంలో నుండి 9 నెలల తర్వాత ఈ భూమి మీద కాలు పెట్టిన ఆయన మానవ రూపాన్ని ఆయన తీసుకున్నాడు. కానీ ఆయన దేవుడు. ఈ భూమి మీదకి ఆయన వచ్చారు. దేవుడు మానవ రూపాన్ని తీసుకుని భూమి మీదకు వస్తే
అది ఆయన దృష్టిలో తనను తాను తగ్గించుకుని తన మహిమను విడిచిపెట్టి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక సమస్తాన్ని విడిచిపెట్టి తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఈ భూమి మీద అతి పేదరికమైన కుటుంబంలో జన్మించి ఈ భూమి మీద ఆయన 33 సంవత్సరాలు జీవించారు. ఆ తర్వాత మానవులు ఆయన్ని సిలువేశారు, చంపేశారు. ఆయన తన ప్రాణాన్ని సిలువలో పెట్టారు. ఆయన చనిపోయాడు. దేవుడు మానవుడిగా వచ్చి సిలువలో చనిపోయాడు. అక్కడితో ఆగిపోతే ఆయన దేవుడు కాదు. కానీ బైబిల్ చెప్తుంది 3వ దినాన ఆయన పునరుద్ధానుడయ్యాడు. యేసు అనే ఆయన 3వ దినాన సమాధిని మరణాన్ని గెలిచి లేచి ఆయన పునరుద్ధానుడయ్యాడు. యేసు ప్రభు ఆయన ఈ భూమి మీద ఇప్పుడు లేరు. భూమి మీద ఎంతోమంది సమాధులు ఉన్నాయి. యేసు ప్రభు సమాధి కూడా ఉంది. కానీ ఆ సమాధిలో యేసయ్య శరీరం లేదు. యేసు ప్రభు శరీరంతో లేపబడ్డాడు. పునరుద్ధాన శరీరంతో ఆయన లేపబడ్డాడు. ఆయన ఇప్పుడు భూమి మీద లేరు. యేసు ప్రభు పరలోకంలోకి వెళ్ళారు. వెళ్తా వెళ్తా ఆయన ఏం చెప్పారంటే తన శిష్యులకి చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, నా రక్తంతో ప్రతి మనిషి పాపము క్షమించబడుతుంది అని, నా గాయాలతో వారికి స్వస్థత వచ్చిద్దని, నా శరీరము నా రక్తంతో నిత్య జీవం వచ్చిద్దని, నా నామంలో వారికి విజయం వచ్చిద్దని మీరు చెప్పండి అని చెప్పి యేసు ప్రభు తన రక్తం గురించి, తన శరీరం గురించి, తన గాయాల గురించి, తన మరణం గురించి, తన పునరుద్ధానం గురించి, తన దైవత్వం గురించి ప్రపంచం అంతటికీ తెలియజేయమని తన శిష్యులకి చెప్పారు. వారికి యేసు ప్రభు చెప్పారు, నేను పరలోకం వెళ్తున్నా, నేను పరలోకంలోకి వెళ్తున్నా, తండ్రి దగ్గరికి వెళ్తున్నా. ఒకరోజు నేను మరలా వస్తా, మీరు నాతో ఉండటానికి, సదాకాలం నాతో ఉండటానికి, నేను ఎక్కడ ఉంటానో మీరు అక్కడ ఉండటానికి నేను మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తా. నమ్మిన వాళ్ళకి మీరు బాప్తిస్మం ఇవ్వండి. నేను మీకు ఏ ఏ సంగతులు చెప్పానో అవి వాళ్ళకి చెప్పండి. నమ్మిన వాడు రక్షించబడతాడు. నమ్మిన వాళ్ళ కోసం నేను మరలా వస్తా. నమ్మిన వాళ్ళని నేను పరలోకం తీసుకెళ్తా. నమ్మిన వాళ్ళు నాతో సదాకాలం ఉంటారు అని చెప్పి యేసు ప్రభు పరలోకం వెళ్ళారు. అప్పటి నుండి ఇప్పటి వరకు యేసు ప్రభు ఈ భూమి మీదకి రాలా. ఇప్పటి వరకు రాలా. ఎవరిని పరలోకంలోకి పునరుద్ధాన శరీరంతో ఇప్పటి వరకు తీసుకెళ్ళా. ఆ రోజు నుండి ఈ సువార్త ప్రకటింపబడుతుంది. యేసు దేవుడు, యేసు మానవుడిగా భూమి మీదకి వచ్చారు. ఆయన రక్తం పాపాలు క్షమించుద్ది. ఆయన పొందిన గాయాలు స్వస్థపరుస్తాయి. ఆయన నామం మనకు విజయం ఇచ్చిద్ది. ఆయన మనల్ని పరలోకం తీసుకుని వెళ్తారు. ఆయనతో మనం సదాకాలం ఉంటాం. యేసయ్యని నమ్మండి అని సువార్త ప్రకటింపబడుతుంది. 2000 సంవత్సరాలుగా ఈ సువార్త ప్రకటింపబడుతుంది. కానీ ఇప్పటి వరకు యేసు ప్రభు రాలేదు. యేసు ప్రభు నమ్మిన వాళ్ళని ఆయన పరలోకం తీసుకెళ్ళలేదు. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నారు అని అంటే పరలోకంలో ఉన్నారు. పరలోకం ఎక్కడుంది? మీ తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తే మేఘాలు కనపడతాయి. రాత్రిపూట చూస్తే నక్షత్రాలు, చంద్రుడు కనపడతాడు. పగటిపూట చూస్తే సూర్యుడు కనపడతాడు ఆకాశంలో. ఇంకేముంది? పరలోకం ఎక్కడుంది అని అంటే సూర్య చంద్ర నక్షత్రాలు దాటిన తర్వాత, అంతరిక్షం దాటిన తర్వాత, ఆకాశ మహాకాశాలు దాటిన తర్వాత పరలోకం వచ్చింది. అక్కడ మన ప్రభు అయిన యేసు ప్రభు ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు శరీరము, ఆయన శరీరంతో పరలోకంలో ఉన్నారు. మనం భూమి మీద ఉన్నాం. మనం యేసు ప్రభు వాక్యం నమ్ముతున్నాం, యేసయ్యని నమ్ముతున్నాం.
ఇప్పుడు ఏం జరగబోతుందంటే, ఒకరోజు ఆకాశంలో నుంచి మనకు ఒక పిలుపు వినపడిద్ది. అప్పుడు మీరు నిద్రపోతున్నా, మేల్కొని ఉండినా, అది పగలైనా రాత్రి అయినా, అది ఉదయమైనా సాయంత్రమైనా, అది ఏ స్థలమైనా, ఏ పరిస్థితుల్లో మీరుండినా, సడన్గా ఆకాశంలో మనకు ఒక స్వరం వినపడింది. ఆ స్వరం ఏం చెప్తుందంటే, ఇక్కడికి ఎక్కి రండి అని. ప్రపంచం మొత్తానికి బోర మోగినట్టు అనిపించింది. ఒక బోర మోగిద్ది. బోర మోగటం అంటే ఎలా ఉంటుంది? ఏమేం మోగుతాయి? తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము నేను చదువుతాను. 16వ వచనం. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఇందాక చెప్పే కదా, యేసు క్రీస్తు ప్రభువారు ఇప్పుడు పరలోకంలో ఉన్నారు. కానీ ఒకరోజు ఆకాశం నుండి మనకి ఇవి వినపడబోతున్నాయి. మొదటిది ఏంటంటే ఆర్భాటము. ఆర్భాటము అంటే ఏంటి? అరే వీడు భలే ఆర్భాటం చేస్తున్నారా అంటారు. ఆర్భాటము అంటే విత్ ఆల్ ద ట్రూప్స్, పరలోకంలో ఉన్న సమూహం అంతటితో. మీరు ఎప్పుడైనా ఒక దేవదూతను చూసారా? ఒక దేవదూత మన రూమ్లోకి వచ్చి నిలబడ్డాడు అనుకోండి, ఆ రూమ్ షేక్ అయ్యిద్ది. రూమ్ యొక్క పునాదులు కదులుతాయి. దేవదూతల్లో చాలా పవర్ ఉంటుంది. వాళ్ళు హెవెన్లీ బీయింగ్స్, పరలోక సంబంధమైన మనుషులు దేవదూతలు. వాళ్ళు ఎప్పుడూ దేవుని దగ్గర ఉంటారు. వాళ్ళు పొరపాటున పరలోకం నుండి ఒక్క దేవదూత మీ ఇంట్లోకి వచ్చి నిలబడితే, దేవదూత నిలబడినంతసేపు మీ ఇల్లు షేక్ అవుతూ ఉంటుంది. భూమ్ 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 అని కదులుతుంది. దాని పునాదులు కదులుతాయి. అంత పవర్ వాళ్ళు క్యారీ చేస్తారు. ఒక దేవదూతను కనుక మనం మన కళ్ళతో చూసామనుకోండి, ఈ భూమి మీద ఆ వ్యక్తి ఎంత గనుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, దేవదూతను చూస్తే వెంటనే దేవదూత కాళ్ళ మీద పడిపోతాడు. ఎందుకంటే దేవదూతల్లో అంత దైవత్వము, తేజస్సు మనకు కనబడింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు దేవుని సముఖంలో ఉంటారు. వాళ్ళకు మనం పూజ చేయకూడదు, వాళ్ళని మనం ఆరాధించకూడదు. కానీ వాళ్ళు ఎప్పుడు దేవుని సముఖంలో ఉంటారు కాబట్టి వాళ్ళు దేవుని యొక్క మహిమను వాళ్ళు క్యారీ చేస్తారు, పవర్ని క్యారీ చేస్తారు. సూపర్ న్యాచురల్ బీయింగ్స్గా ఉంటారు వాళ్ళు. అలాంటి దేవదూతలు కోట్ల 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 సమూహము ఆకాశంలోకి వచ్చి నిలబడతారు. ఒకళ్ళు కాదు, పరలోకంలో కోట్ల కోట్ల సమూహం. ఒక ఆయన చెప్పారు, దేవదూతలు ఎంతమంది ఉంటారు అని అంటే, రాత్రిపూట ఆకాశ నక్షత్రాలు ఎన్ని ఉంటాయో అంతమంది దేవదూతలు ఉన్నారంట పరలోకంలో. ఆకాశ నక్షత్రాలు ఎన్ని చూడగలుగుతాం మనము? కొన్ని కోట్ల కోట్ల నక్షత్రాలని మాత్రం మనం చూడగలుగుతాం. మనకి కనిపించకుండా కోట్ల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. దేవదూతల సమూహం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఆర్భాటముతోనూ పరలోకంలో సృష్టింపబడిన ప్రతి దేవదూత తన సమూహం అంతటితో, ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దం. ఆ శబ్దం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. దేవదూతలందరిలోకెల్లా ప్రధాన దూతలు ఉంటారు. ఆ ప్రధాన దూతల్లో ముఖ్యమైన ప్రధాన దూత ఒక శబ్దం చేస్తాడు.
ఆ శబ్దం వింటాం. దేవుని బోర ఊ అని మోగిద్ది. ఆ శబ్దము పరలోక సంబంధమైన శబ్దం. అదొక మ్యూజిక్, అద్భుతమైన మ్యూజిక్. అది ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభువు మేఘాల మీదకు వచ్చి నిలబడతారు. ఆ సమయంలో మనం ఆకాశం వైపు చూస్తే ఆకాశం మొత్తం దేవుని దూతలతో, ప్రధాన దూతతో, దేవుని బోరతో ఆ శబ్దాలు మోగటం, ఆ సమూహం అక్కడికి వచ్చి నిలబడటం మనం చూస్తాం. ఆ బోర మోగిన వెంటనే మనం ఈ భూమి మీద నుంచి ఎత్తబడి మేఘాల మీదకి వెళ్తాం. అక్కడ నుండి యేసు ప్రభువుని మనం కలుసుకుని రెప్పపాటు కాలంలో మేఘాల మీద నుండి పరలోకం వెళ్తాం. ఇప్పుడు పరలోకం వెళ్ళిపోయాం. దీనినే సంఘం ఎత్తబడటం అంటారు. ఇప్పుడు పరలోకం వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? పరలోకం వెళ్ళిన తర్వాత జరిగేది ఏంటి అని అంటే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది. సంఘం ఎత్తబడిన వెంటనే పరలోకం వెళ్ళిన తర్వాత జరిగే క్రియలు ఏంటి అని అంటే, గొర్రెపిల్ల వివాహ మహోత్సవము జరిగింది. వివాహ మహోత్సవం. అరే మనం పరలోకం ఎందుకు వెళ్తున్నాము అని అంటే, వివాహ మహోత్సవంలో పార్టిసిపేట్ చేయటానికి వెళ్తున్నాం. ఒక గొప్ప దైవజనుడు, ఆయనకి ఒక దర్శనమో కలో వచ్చింది. ఆ దర్శనంలోనో కల్లోనో ఆయన ఆత్మ పరలోకం వెళ్ళింది. పరలోకంలో ఆయన నిలబడ్డారు. పరలోకంలో దేవుని దూతలు ఇటు అటు అటు ఇటు పరిగెత్తున్నారు. పరలోకంలో ఏ దేవదూత ఖాళీగా రిలాక్స్డ్గా ఎవరు కూర్చోలే. ఈ దైవజనుడు పరలోకంలో ఉన్న దేవదూతలందరినీ గమనిస్తూ ఉన్నాడు. ఏ దేవదూత ఇతనితో మాట్లాడటానికి టైం లేదు. దేవదూతలు పరిగెడుతున్నారు పరలోకంలో. ఈయన ఒక దేవదూతను ఆపి, సార్ మీరేంటి ఇంత బిజీగా ఉన్నారు అని అడిగారు. ఆ దేవదూత చెప్పాడు, టైం లేదయ్యా, గొర్రెపిల్ల వివాహ మహోత్సవము ప్రారంభమవబోతుంది. వివాహం కొరకు మేము పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాం. పెండ్లి కుమార్తె త్వరలో పరలోకానికి రాబోతుంది. పరలోకంలో వివాహం జరగబోతుంది. ఆ పెండ్లి కుమార్తె కొరకు, వివాహం కొరకు మేము సమస్తాన్ని సిద్ధపరుస్తున్నాం అని అంటున్నారు. ఇప్పుడు ఈ క్షణంలో ఈ వాక్యం వినేటప్పుడు మీరు గనక పరలోకంలో వెళ్ళారు అనుకోండి, పరలోకం ఇప్పుడు హడావుడిగా ఉంది. పరలోకం ఎందుకు హడావుడిగా ఉంది అని అంటే, పరలోకంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరగబోతుంది. ఇప్పుడు మనమేం చూస్తున్నాం ఇక్కడ భూమి మీద? మీరు యెరూషలేములో యుద్ధం చూస్తున్నారు. ఇశ్రాయేలీలకి హమాస్ వాళ్ళకి, ఇశ్రాయేలీలకి హిజ్బుల్లా వాళ్ళకి, ఇశ్రాయేలీలకి ఇరాక్, ఇరాన్, లెబనాన్, అలాగే గాజా, పాలస్తీనా, ఈ యుద్ధాన్ని చూస్తున్నారు మీరు. ఇశ్రాయేలీలేమో యెరూషలేములో దేవాలయం కట్టుకోవటానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళు ఈ భూమి మీద ఏదేదో చేస్తున్నారు. కానీ పరలోకం ఏం చేస్తుంది అని అంటే, పరలోకం భూమి మీద ఏం జరుగుతుందో దీని అంతటికంటే కూడా ఇప్పుడు పరలోకము పెళ్లి కోసం సిద్ధపడుతుంది. హడావుడిగా ఉంది. పెళ్లి సందడి స్టార్ట్ అయింది పరలోకంలో. పరలోకంలో ఉన్న దేవదూతలందరికీ సంతోషం ఉంది. ఎందుకు సంతోషం ఉంది అని అంటే, ఇన్ని కోట్ల 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 సంవత్సరాల నుంచి యేసు ప్రభువుని వాళ్ళు పరలోకంలో చూస్తున్నారు. ఇప్పుడు ఆ యేసు ప్రభుకి వివాహ మహోత్సవం వచ్చింది. యేసయ్యకి వివాహం జరగబోతుంది. ఇప్పుడు యేసు ప్రభు పరలోకంలో ఒంటరివాడు కాదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. మరేం జరుగుతుంది? ఆయనకి వివాహం జరుగుతుంది. ఆయన వివాహం కొరకు పరలోకం రెడీ అవుతుంది.
ఇంతకీ ఆయన పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు అనంటే దేవుని సంఘం. ఎవరు ఈ భార్య? యేసు ప్రభు పెళ్లి చేసుకునే ఆ కన్యక ఎవరు? ఆ వచనం నేను మళ్ళీ చదువుతాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము అక్కడి నుండి చదువుతాను. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది అని రాయబడింది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. పరలోకంలో జరగబోయే ఈ వివాహం కొరకు పెండ్లి కుమార్తె తనను తాను సిద్ధపరుచుకుంది. ఇంతకీ ఎవరు ఈ పెండ్లి కుమార్తె? ఈ భార్య ఎవరు? యేసు ప్రభు పెండ్లి చేసుకోబోయే ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీని చూడాలని అందరికి ఆశ ఉంటుంది. ఈ ప్రకటన గ్రంథం రాస్తున్న యోహానికి కూడా ఆ ఆశ ఉంది. అరే, పెండ్లి కుమారుడు ఇక్కడ ఉన్నారు. పెండ్లి కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పెండ్లి చేసుకోబోయే ఆయన భార్య ఎవరు? నాకు చూడాలని ఉంది అని ప్రకటన గ్రంథం రాస్తున్న యోహానికి ఆ కోరిక ఉంది హృదయంలో. ఎవరై ఉంటారు? ఎవరో తెలుసుకోవాలి అని ప్రకటన గ్రంథం రాస్తున్న యోహానికి ఆశ కలిగింది. అప్పుడు ఒక దేవదూత యోహాను దగ్గరికి వచ్చాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనం. అంతటా ఆ కడపటి 7 తెగుళ్ళతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్మో, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. ఒక దేవదూత యోహాను దగ్గరికి వచ్చి, పరలోకంలో ఉన్న ఒక దేవదూత యోహాను దగ్గరికి వచ్చి యోహానుతో అంటున్నాడు, యోహాను, పరలోకం రెడీ అవుతుంది. పెండ్లి కుమారుడు యేసు ప్రభు, ఆయన వివాహం కొరకు పరలోకం సిద్ధపడింది. నీకు ఆయన భార్యను చూడాలని ఉంది కదా, నీకు ఆయన భార్యను చూపిస్తాను, ఇక్కడికి రా అని పరలోకంలో యోహాన్ని ఆ దేవదూత వెంట పెట్టుకుని ఒక స్థలంలోకి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత వచనం చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం. ఆత్మవశుడనయ్యున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. యోహాను ఒక స్త్రీని చూస్తాను అని అనుకున్నాడు. కానీ యోహాను ఏం చూస్తున్నాడు అని అంటే ఒక పట్టణాన్ని చూస్తున్నాడు. దేవదూత ఏం చూపించాలి? ఒక స్త్రీని చూపించాలి. కానీ దేవదూత వచ్చి ఏమంటున్నాడంటే, యోహాను, యేసుక్రీస్తు పెండ్లి చేసుకోబోయే భార్యను నేను నీకు చూపిస్తాను అని చెప్పి ఒక కొండపైకి తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టి ఆకాశంలో నుండి దిగి వస్తున్న ఒక పట్టణాన్ని చూపించి, అదుగదుగో అదే పెండ్లి కుమార్తె అంటున్నాడు. స్త్రీని చూపించి పెండ్లి కుమార్తె అంటే బాగుంటుంది. కానీ యోహానికి దేవదూత ఒక పట్టణాన్ని చూపించి, అదుగో దూరంలో పరలోకం నుండి పట్టణం దిగొస్తుంది చూడు, అదే పెండ్లి కుమార్తె అంటున్నాడు. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఎవరైనా ఒక పట్టణాన్ని పెళ్లి చేసుకుంటారా? ఈ మధ్య వార్తల్లో, ఈ మధ్య కాదు, అది చాలా రోజుల నుంచి జరుగుతుంది, పెండ్లి కుమార్తెకి ఏదో దోషం ఉందని
ఆమె యాక్చువల్ పెళ్లి జరగటానికి ముందు ఆ దోషం పోవటానికి ఆమెను తీసుకెళ్ళి కుక్కకిచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత ఆమెకు అసలైన మనిషినిచ్చి పెళ్లి చేశారు. మనిషి కుక్కను పెళ్లి చేసుకోవటం అనేది వార్తల్లో చూసా. కానీ ఇక్కడ దేవదూత ఏం చూపిస్తున్నాడంటే స్త్రీని చూపించకుండా ఒక పట్టణాన్ని చూపిస్తున్నాడు. ఆ పట్టణం పేరు నూతన యెరూషలేము అనే పట్టణం. ఆ పట్టణాన్ని చూపించి అంటున్నాడు, అదే పెండ్లి కుమార్తె అంటున్నాడు. పట్టణంలో ఏముండిద్ది? ఇది అర్థం కావటానికి మనం ఈ అధ్యాయం ఈ వచనాలన్నీ మనం చదవాలి. ఒకసారి నేను చదువుతాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనం నుండి నేను చదువుతాను. దాని యందలి వెలుగు దగదగా మెరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరి. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరపు వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమపు వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తులుల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునియము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమునో నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చేదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. దేవుని బిడ్డ, ఇన్ని వచనాలు చదివాం. 9వ వచనం నుండి 27వ వచనం వరకే. ఈ వచనాలన్నీ ఏం చెప్తున్నాయి అనంటే, ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం పేరు నూతన యెరూషలేము అనే పట్టణం. ఆ పట్టణానికి 12 గేట్లు ఉన్నాయి. ఒక్కొక్క తూర్పు వైపు 3, పడమర వైపు 3,
ఉత్తరం వైపు 3, దక్షిణం వైపు 3. ఎవరైనా ఆ పట్టణంలోకి వెళ్ళాలి అని అంటే ఎటు నుండైనా ఆ పట్టణంలోకి వెళ్ళొచ్చు. ఏ గేట్లో నుండైనా పట్టణంలోకి వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. ఒక్కొక్క గేట్ దగ్గర ఒక్కొక్క దేవదూత ఉన్నాడు. అంటే 12 గేట్ల దగ్గర 12 మంది దేవదూతలు ఉన్నారు. ఆ గేట్లు పైన ఇశ్రాయేలు యొక్క 12 గోత్రకర్తల యొక్క పేర్లు ఉన్నాయి. రూబేను, సీమోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబులూను, వీళ్ళ పేర్లు ఉన్నాయి. ఆ పట్టణానికి 12 పునాదులు ఉన్నాయి. పునాదుల మీద ఇశ్రాయేలు అపోస్తులు, యేసుక్రీస్తు యొక్క 12 మంది అపోస్తుల పేర్లు ఆ పునాదుల మీద ఉన్నాయి. పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, తోమా, వీళ్ళందరి పేర్లు ఉన్నాయి 12 పునాదుల మీద. ఈ బైబిల్లో పాత నిబంధన, కొత్త నిబంధన అని 2 భాగాలు ఉన్నాయి. పాత నిబంధనలో 12 గోత్రకర్తలు, కొత్త నిబంధనలో 12 మంది అపోస్తులు. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు కనబడతారు, కొత్త నిబంధనలో అన్యజనులు కనబడతారు. ఆ పట్టణం లోపలికి ఇశ్రాయేలీలు వెళ్తారు, అన్యజనులు వెళ్తారు. ఇశ్రాయేలీలైన వారు గోత్రకర్తలను బట్టి 12 గేట్లలో నుండి వెళ్తారు. అపోస్తులు 12 మంది అపోస్తులను బట్టి అన్యజనులు అందులోకి వెళ్తారు. తోమా భారతదేశానికి వచ్చాడు. తోమా పేరు కూడా ఆ పునాది మీద ఉంది. మనం ఆ పునాది మీద గుండా నడుచుకుంటూ వెళ్తాం. 12 మంది అపోస్తుల పేర్లు దాని మీద ఉన్నాయి. వాళ్ళు అన్యజనులకు సువార్త ప్రకటించారు. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నోళ్ళైనా, కొత్త నిబంధనలో ఉన్నోళ్ళైనా, వాళ్ళు ఎవరైనా పట్టణం లోపలికి వెళ్ళాలి అని అంటే ఆ 12 గుమ్మాల్లో ఆ 12 పునాదులను తొక్కుకుంటూ లోపలికి వెళ్తారు. వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు పునాదుల మీద పేర్లు చూస్తారు. కింద తల దించితే పునాదుల మీద వాళ్ళ అపోస్తుల పేర్లు కనపడతాయి. తల పైకెత్తి గేట్ పైన చూస్తే ఇశ్రాయేలీల గోత్రకర్తల పేర్లు కనపడతాయి. వాటిని చూసుకుంటూ ఆ గేట్లో నుండి లోపలికి వెళ్తారు. పాత నిబంధనలో ఉన్నోళ్ళైనా, కొత్త నిబంధనలో ఉన్నోళ్ళైనా ఎవరైనా ఆ గేట్ల నుండి వెళ్ళాలి. అయితే ఎవరు వెళ్తారు? దానికి ఒకే ఒక కండిషన్ ఉంది. ఎవరైనా పట్టణంలోకి వెళ్ళొచ్చు. పాత నిబంధనలో ఉన్నోళ్ళైనా, కొత్త నిబంధనలో ఉన్నోళ్ళైనా, ఇశ్రాయేలీలైనా అందులోకి వెళ్ళొచ్చు, అన్యజనులైనా ఆ పట్టణంలోకి వెళ్ళొచ్చు. కానీ ఒకే ఒక కండిషన్ ఏంటంటే ఆ గేట్లు లోపలికి వెళ్ళేటప్పుడు 12 గేట్ల దగ్గర 12 మంది దేవదూతలు ఉంటారు. వాళ్ళ దగ్గర ఒక పుస్తకం ఉండిద్ది. ఆ పుస్తకంలో ఎవరి పేరైతే రాయబడిద్దో వాళ్ళే గేట్లోకి వెళ్తారు. ఎవరు వెళ్తారు? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను చూడండి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. ఆ పట్టణంలోకి ఎవరు వెళ్తారు అని అంటే జీవ గ్రంథం అనే ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో ఎవరి పేరు రాయబడిద్దో వాళ్ళు ఆ పట్టణంలోకి వెళ్తారు. పాత నిబంధనలో ఈ పుస్తకం ఉంది, కొత్త నిబంధనలో కూడా ఈ పుస్తకం ఉంది. ఒకసారి ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీలందరినీ విడిపించి మోషే వాళ్ళని నడిపించుకుంటా సేనాయి పర్వతం దగ్గరికి తీసుకొచ్చాడు. అక్కడ మోషే పర్వతం మీదకి వెళ్ళాడు. ఇశ్రాయేలీలు పర్వతం కింద ఉన్నారు. మోషే పర్వతం మీద ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు పర్వతం కింద విగ్రహాలు చేసుకుని పూజలు చేస్తున్నారు. దేవునికి కోపం వచ్చింది. దేవుడు మోషేతో అంటాడు, మోషే, ఈ ఇశ్రాయేలీలు నాకు లోబడరు, వీళ్ళంటే నాకు ఇష్టం లేకుండా పోతుంది. నువ్వు ఒక నిమిషం పక్కకు తప్పుకో. అసలు ఈ ఇశ్రాయేలీలు అనే వాళ్ళని నేను భూమి మీద లేకుండా చేస్తాను.
నువ్వంటే నాకు చాలా ఇష్టము, వాళ్ళకు బదులుగా నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్పవాడిగా చేస్తాను అని దేవుడు అంటాడు. అప్పుడు మోషే అంటాడు, అలా చెయ్యొద్దయ్యా, నువ్వు గనక అలా చెయ్యాలి అని అనుకుంటే నీ పుస్తకంలో నా పేరు రాసావు కదా, ఆ పుస్తకంలో నుండి మొదట నా పేరు తుడిచేసి ఆ తర్వాత వాళ్ళని చంపు అంటాడు. ఇంతకు ఆ పుస్తకం ఏంటి? అదే జీవగ్రంథం. ఆ జీవగ్రంథంలో దేవుడు మోషే పేరు రాసుకున్నాడు. అంటే ఈ పట్టణంలోకి ఎవరు వెళ్తారు అని అంటే మోషే వెళ్తాడు తప్పకుండా. ఆ కాలంలోనే పుస్తకం ఉంది, అంతకు ముందు కూడా పుస్తకం ఉంది. దేవుడు మొట్టమొదటి మనిషి అయిన ఆదాము మొదలుకొని ఈ ఆఖరి మనిషి వరకు ఎంతమందినైతే ఈ భూమి మీద సృష్టించాడో వాళ్ళందరి గురించి, వాళ్ళు జీవించే విధానాన్ని బట్టి వాళ్ళ పేరు రాయాలా వద్దా అని దేవుడు డిసైడ్ చేసి ఎవరి పేరైతే ఆ పుస్తకంలో రాస్తాడో వాళ్ళు ఆ పట్టణంలో ప్రవేశిస్తారు. ఎవరైతే ఆ పట్టణంలోకి ప్రవేశిస్తారో వాళ్ళే యేసుక్రీస్తు యొక్క కన్య, భార్య. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎవరితో వివాహం జరిగిద్దంటే ఆ పట్టణంతో వివాహం జరిగింది. పట్టణం అంటే ఎవరు అని అంటే పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఈ వాక్యం విని ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ ఈ వాక్యం విని తమ జీవితాలని దేవునికి అప్పగించుకొని ఎవరి పేరైతే ఆ పుస్తకంలో రాయించుకుంటారో వాళ్ళు ఈ భూమి మీద చనిపోయినా బతికి ఉండినా దేవుడు వాళ్ళని భూమి మీద నుండి పరలోకం తీసుకెళ్ళి వాళ్ళను ఒక స్త్రీగా మార్చి ఆ స్త్రీని గొర్రె పిల్లకిచ్చి వివాహం చేయబోతున్నాడు. యేసు క్రీస్తుతో వివాహం జరగబోతుంది. ఇదొక మర్మం, ఇదొక అద్భుతమైన విషయం. వివాహ మహోత్సవము జరగబోతుంది. ఆ స్త్రీ ఎవరు, ఆ వధువు ఎవరు అనంటే వాళ్ళు పాత నిబంధనలో ఉన్న భక్తులు, కొత్త నిబంధనలో ఉన్న భక్తులు. ఒకే శరీరంగా భూమి మీద నుంచి ఒక కన్యకగా, ఒక వధువుగా లేపబడి దేవుని పరలోకంలోకి వెళ్తుంది. ఈ వధువుగా లేపబడిన ఏక సంఘం, అది పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఉన్న అందరి సమూహం, భక్తుల సమూహం, అందరూ భూమి మీద నుంచి లేపబడి పరలోకం వెళ్ళినప్పుడు ఆ వివాహము, ఆ స్త్రీతో యేసు ప్రభుకి వివాహం జరిగింది. ఆ స్త్రీలో మీరు నేను ఉంటాం. దేవుని బిడ్డ, ఇందాక వాక్యం స్టార్ట్ అయినప్పుడు చెప్పాను, రెండు మతాల మధ్య ఒక వివాహం జరిగేటప్పుడు, రెండు జాతుల మధ్య ఒక వివాహం జరిగేటప్పుడు, రెండు కులాల మధ్య ఒక వివాహం జరిగేటప్పుడు దానికి చట్టాన్ని అమలుపరుస్తారు. మరి పరలోకంలో ఉన్న యేసయ్యకి, భూమి మీద ఉన్న ఈ సంఘానికి పరలోకంలో వివాహం జరిగేటప్పుడు అప్పుడు ఇద్దరూ ఈక్వల్గా ఉండాలి. మీకు అర్థమవుతుందా? చాలాసార్లు పెళ్ళికి బాప్తీసం వేస్తారు. అంటే అమ్మాయి యేసుప్రభు నమ్ముకుంది అంతకుముందు, అబ్బాయి ఇంకా యేసుప్రభు నమ్ముకోలేదు, చర్చిలో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పాస్టర్ గారు ఏం చేస్తారంటే, బాబు నువ్వు బాప్తీసం తీసుకునిరా, అప్పుడే నేను నీకు పెళ్లి చేస్తాను అంటారు. ఉదయం 9 పెళ్ళి అనుకోండి, ఆ పెళ్లి కుమారుడు మార్నింగ్ 7 o'clockకి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నిలబడతారు, ఇట్లా నాకు బాప్తీసం ఇవ్వండి అని. అప్పుడు పాస్టర్ గారు ఒక చెంబుతో నీళ్లు తీసుకుని, యేసు ప్రభువుని నమ్ముతున్నావా? నమ్ముతున్నా. నీ పాపాలు ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నా. మరి ఇప్పుడు బాప్తీసం తీసుకోవటానికి నీకు ఇష్టమేనా? ఇష్టమే. అప్పుడు పాస్టర్ గారు కొన్ని నీళ్లు తీసుకుని టపక టపక టప్ అని అక్కడ ఆ వ్యక్తి మీద చిలకరేస్తాడు. బ్యాప్టిజం అయిపోయింది. పెళ్ళికి బ్యాప్టిజం తీసుకుంటారు.
ఎందుకు అని అంటే ఇద్దరు ఒక మతంలో ఉండాలి భారతదేశ చట్ట ప్రకారం. చర్చిలో హిందూకి ముస్లింకి లేదా హిందూకి క్రిస్టియన్కి పెళ్లి చేయకూడదు, క్రిస్టియన్స్కే చేయాలా, ఒక చట్టం కింద చేయాలా. గుళ్ళో హిందువులకే పెళ్లి చేయాలా, మసీదులో ముస్లింకే పెళ్లి చేయాలా. అలా కాకుండా ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకోవాలంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వెళ్ళాలి. పెళ్లి జరిగేటప్పుడు ఇద్దరిది ఒకటి అవ్వాలి, ఇరు పక్షాల విశ్వాసం ఒకటి అవ్వాలి, చట్టం ఒకటి అవ్వాలి. మరి యేసు ప్రభు ఏమో పరలోక సంబంధి, మనమేమో భూ సంబంధులమే. మనము ఆయన ఒకటి అవ్వాలి అని అంటే ఇందాక స్టార్టింగ్లో చెప్పే కదా, రోమా పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఆయన సర్వాధికారి అయి ఉన్న దేవుడై ఉన్నాడు యేసు ప్రభు. మరి మనము మట్టితో చేయబడిన శరీరాలతో ఉన్నాం. అందుకని ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభు దైవత్వాన్ని, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు. ఆయన తన దైవత్వాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చి మానవ శరీరంతో జన్మించి మానవునిగా మార్చబడి తిరిగి పునరుద్ధానుడై పరలోకం వెళ్ళి కూర్చున్నాడు. మరి భూమి మీద ఉన్న మనము మట్టితో చేయబడ్డాం. ఆయనేమో దేవుడు మానవుడిగా మార్చబడ్డాడు, పునరుద్ధానుడయ్యాడు. మరి మనము మానవులుగా పుట్టాము. ఈ భూమి మీద నుంచి యేసయ్య మనల్ని పరలోకం తీసుకుని వెళ్ళేటప్పుడు మన శరీరాలకు రూపాంతరం జరిగించి మనల్ని పరలోకం తీసుకుని వెళ్ళేటప్పుడు ఆయనతో సమానంగా మనల్ని చేస్తాడు. మనం ఏమై ఉన్నామో మనకు తెలియదు. ఇప్పుడు యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మొదటి వచనాల్లో ఏం రాయబడింది అంటే మనం ఏమై ఉన్నామో మనకిప్పుడు తెలియదు. కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన్ని చూస్తాము, ఆయన్ని పోలిన వారమై ఉంటాం. ఒక కీర్తనలో కీర్తనకారుడు చెప్తాడు, మీరు దైవములు అంటాడు. యు ఆర్ గాడ్స్. గాడ్ బికేమ్ మ్యాన్. దేవుడు మానవుడిగా మార్చబడ్డాడు. సంఘం ఎత్తబడేటప్పుడు మనల్ని ఏం చేస్తాడంటే మహిమా స్వరూపులుగా మారుస్తాడు మనల్ని. మనలో కళంకం ఉండదు, మనలో మడత ఉండదు, మనలో మచ్చ ఉండదు, మనలో డాగు ఉండదు. మనము పునరుద్ధాన శరీరంతో ఈ భూమి మీద నుంచి లేపబడతాం. యేసయ్య దేవుడైతే ఎత్తబడిన సంఘం ఆయనతో కూడా సమానంగా ఉండబోతుంది, ఏకరీతిగా ఉండబోతున్నారు. పరలోకంలో దేవుని కుమారుడికి దేవుని కుమార్తెకి వివాహం జరగబోతుంది. భూమి మీద మట్టిలో జన్మించిన మనల్ని తనతో సమానంగా మనల్ని మార్చి ఆయన శిలువలో చిందించిన రక్తం, ఆయన శిలువలో కార్చిన ప్రతి రక్తపు బిందువు, ఆయన శిలువలో పొందిన ప్రతి గాయం మనల్ని ఆయనలాగా మారుస్తుంది. యేసు ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసా? మనల్ని పరలోక సంబంధమైన వ్యక్తులుగా మార్చేశాడు. పరలోకం వెళ్ళిన తర్వాత మన శరీరాల్ని మనం చూసుకున్నప్పుడు షాక్ అయిపోతాం. ఎందుకంటే మనం దేవుళ్ళలాగా ఉంటాం. దేవుడు ఎవరు? యేసు ప్రభు. ఆయన ముఖాన్ని మనం చూస్తామో మన ముఖాన్ని అద్దంలో చూసుకుంటాము, ఇద్దరం ఈక్వల్గా ఉంటాం. సేమ్ చట్టం. మన పౌరసత్వము ఈ భూమి మీద నుండి పరలోకానికి మార్చబడింది. ఆయన ఏమై ఉన్నాడో మనం అలాగే ఉంటాం. ఆయన దేవుడైతే ఆయన వివాహం చేసుకునే కన్యక కూడా దేవుడిగా మార్చబడుతుంది. అవ్వకి సాతాను చెప్పాడు, ఈ పండు తిను, నువ్వు దేవుడిలాగా ఉంటావు అని చెప్పాడు. అలా ఎవరు? యేసయ్య తన దైవత్వాన్ని మనకిస్తే, యేసు ప్రభుతో మనల్ని తన పోలికలోకి మనల్ని మార్చుకున్నప్పుడు అప్పుడు మనము ఆయనలాగా మార్చబడతాం. దేవుని బిడ్డ, ఇక శాశ్వతంగా మనం పరలోకంలో ఉండబోతున్నాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము దేవదూతల కంటే దేవుని కంటే ఆ రోజు గొప్పగా సంతోషించే సంతోషకరమైన రోజేంటో తెలుసా? మనదే.
గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలో తెలుసా? ఈరోజు యేసయ్యకి మీ జీవితాన్ని అప్పగించి ఆయనకు లోబడాలి. అప్పుడు ఆయన ఏం చేస్తారు? ఆయన తన రక్తంతో మనల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రపరుస్తారు. మీకు ఏది జరగాలన్నా సిలువ దగ్గరికి వెళ్ళాలి. సిలువ దగ్గరికి వెళ్ళి నిలబడండి. ఆయన రక్తం, ఆయన గాయాలు, ఆయన నామం, ఆయన సన్నిధి మనల్ని ఆయనలాగా మారుస్తుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా తండ్రి నాయన, ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి కుమారుడు కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి. మీ పోలికలోకి, మీ సారూప్యంలోకి మమ్మల్ని మార్చమని, దీవించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.